ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. రండి, తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ మాటలు వినాలని మీ పాదాల దగ్గర చేరాము. ఎవరైతే ఆసక్తి కలిగిన వారు ఉంటున్నారో, ఆశతో ఉంటున్నారో వారందరితో కూడా మీ మెల్లనైన స్వరాన్ని వినిపింపజేసి మాట్లాడమని, అన్ని రకాలుగా ఆశీర్వదించమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఐక్యత అన్న విషయం గురించి మనం కొంచెం ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకు ఐక్యత అంటే, ఏ ఇద్దరి మధ్య అయినా సరే, ఏ కుటుంబాల మధ్యనైనా సరే, ఏ వ్యవస్థలలోనైనా సరే, చివరికి మన సంఘాలలోనైనా సరే ఐక్యత అన్నది లేకపోతే అవి ఏ రీతిగా మరి బలహీనపడతా ఉంటున్నాయో, ఏ రీతిగా కొలాప్స్ అయిపోతా ఉంటున్నాయో, ఏ రీతిగా పడిపోతా ఉంటున్నాయో చాలా విషయాలు మనము కన్నులారా చూస్తున్న వారంగా ఉంటా ఉన్నాం. మీరు చూడలేదా? ఒక ఇద్దరి మధ్య ఐక్యత లేకపోతే వారు ఒకరి మీద ఒకరు ఎలాగా దుమ్మెత్తి పోసుకుంటారో, ఒకరి నాశనాన్ని ఒకరు ఎలాగ కోరుకుంటారో మనకు తెలుసు కదా. అలాగే మరి ఏ రెండు కుటుంబాల మధ్య ఐక్యత లేకపోయినా ఆ కుటుంబాల మధ్య ఎలా ఉంటుంది వర్గపోరు అన్నది మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ మధ్య కాలంలో సంఘాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే సంఘాలలో కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి, గ్రూపిజం పెరిగిపోతా ఉంది. ఆయనకు సంబంధించిన గ్రూప్ వాళ్ళకి, ఈయనకు సంబంధించిన గ్రూప్ వాళ్ళకి ఏమాత్రం కూడా పడడం లేదు, పొసగడం లేదు. కొట్టుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు, పోలీసులు వచ్చి మధ్యలో నిలబడతా ఉంటున్నారు. ఎన్నో గందరగోళమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటా ఉన్నాం. దీనికి అంతటికి కారణం ఏంటి అంటే, ఏ ఇద్దరి మధ్య కూడా, ఏ రెండు గ్రూపుల మధ్య కూడా ఏ మాత్రము ఐక్యత అన్నది లేకపోవడమే. దేవుడు అంటాడు, ఐక్యంగా కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, మీరు సమాధానం కలిగిన వారిగా, సఖ్యత కలిగిన వారిగా మీరు ఉండండి అని దేవుడు అంటా ఉన్నాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, దావీదు గారు. ఒకసారి మనం 133వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మేలు, ఎంత మనోహరము. ఏంటి అంటే, ఐక్యత కలిగి నివసించడము. ఐక్యత కలిగి నివసించడము, ఒకరితో ఒకరు చాలా సఖ్యతతో మెలగడము చాలా మంచిది, చాలా మేలు, ఎంతో మనోహరం అంట. చూడండి, ఆ పదాలు ఎంత అందంగా, ఎంత అపురూపంగా ఉంటా ఉన్నాయి కదా. ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియమైన వాళ్ళారా, ఐక్యత కలిగి ఉంటే ఎంతో గొప్ప సత్సంబంధాలను మనం కలిగిన వారంగా, ఒకరికి ఒకరము మనము తోడుగా, ఒకరి గురించి ఒకరు పట్టించుకునేవారిగా, ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకునేవారిగా, ఒకరి సమస్యలను ఒకరు తీర్చుకునే వారంగా ఉండగలం. చాలా మేలు, ఎంతో మనోహరం ఐక్యత కలిగి ఉండడం. మనం చిన్నప్పటి నుంచి అనేక రకాలైన కథలు వింటా ఉంటాం, అనేక రకాలైన స్టోరీస్ విన్నాం కదా. ఐకమత్యమే మహాబలం అన్న స్లోగన్ కూడా మనందరికి తెలిసిందే, ఆ మాట కూడా మనందరికి తెలిసిందే. సో సహోదరులుగా ఉంటున్న మనము, సహోదరులుగా ఉంటున్న అనేక మంది ఐక్యత కలిగి ఉన్నట్లయితే చాలా బలం. ఎవరినైనా సరే ఎదిరించగలము, ఎవరినైనా సరే మనం బెదిరించగలము, ఎవరినైనా సరే మనము
దాటగలము, ఎవరి మీదనైనా విజయాన్ని సాధించగలము. బెదిరించే వారంగా, సాతానుని బెదిరించే వారంగా ఉండొచ్చు, మనం దబాయించే వారంగా ఉండొచ్చు, కసిరే వారంగా మనం ఉండొచ్చు. ఐక్యంగా మనం ఉంటే చూడండి, ఐక్యమత్యానికి అంత బలం ఉంది, అంత బలం ఉంది. దేవుడు అంటాడు, ఎక్కడ 2-3 చేరుతారో, నా నామమును చేరుతారో వారి మధ్య నేను ఉంటాను. 2-3 కలిసి ప్రార్థన చేస్తుంటున్న చోట దేవుడు ఉంటానని చెప్తా ఉంటున్నాడు. ఎక్కడైతే 2-3 కలిసి భూమి మీద మీరు దేన్నైతే బంధిస్తారో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది. ఇక్కడ మీరు దేన్నైతే విప్పుతారో అది అక్కడ విప్పబడుతుంది. అంత బలం ఉంది, అంత బలం ఉంది. ఐక్యముగా ఉండడానికి, ఐక్యంగా ఉంటే అంత బలం ఉంది. ఐక్యమత్యం కలిగి ఉంటే దేవుడు అందుకే మనల్ని పిలుచుకున్నవాడిగా ఉంటా ఉన్నాడు. మనం పిలువబడిన పిలిపే అది. లోకము నుంచి, పాపము నుంచి మనం సపరేట్ చేసి ఆయన బిడ్డలంగా, ఆయన వారసులంగా ఈ లోకములో చిన్న సహవాసంగా మనల్ని ఏర్పాటు చేయడానికి గల గొప్ప ఉద్దేశం, కారణం ఏంటంటే అదే ఆయన పిలుపు. ఒకసారి ఆ మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఉన్నాం. చాలా మంచి మాటలు దేవుడు మన కొరకు రాశారు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారే, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదునైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉంటా ఉన్నాం. మనం దేనికోసం ప్రయాసపడాలి, లేదా దేనికోసం శ్రద్ధ కలిగిన వారంగా మనం ఉండాలి అంటే ఐక్యను, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. ఎక్కడ చూసినా తగాదాలు, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా ముఖబంధాలు, ఎక్కడ చూసినా విభేదాలు, ఘోరంగా సంఘాలలో సహవాసాల మధ్య, విశ్వాసుల యొక్క కుటుంబాల మధ్య, విశ్వాసుల యొక్క కుటుంబాలలో అబ్బో ఎన్ని ఘోరమైన సంఘటనలు వింటా ఉన్నాం. ఐక్యంగా ఉండవలసిన, క్రీస్తు ప్రేమను చూపుకోవలసిన విశ్వాసుల మధ్యలో ఐక్యము కోల్పోయిన వారిగా భయంకరమైన తగాదాలతో, ఒకరి మీద ఒకరు ద్వేషభావాలతో కూడిన వారు ఉంటా ఉన్నారు, నిండిన వారు ఉంటా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. తగ్గలేకపోతా ఉన్నారు. ఎవరైనా ఒక మాట అంటే తగ్గించుకోలేకపోతా ఉంటున్నారు. ఎవరైనా ఒక మాట అంటే దీర్ఘశాంతాన్ని వహించలేకపోతా ఉంటా ఉన్నారు. ఎవరైనా ఏమైనా అంటే వినయముతోనూ సాత్వికముతోనూ అలా అర్థం చేసుకుని వదిలేయలేకపోతా ఉంటా ఉన్నారు. అందుకనే మనుషుల మధ్య ఐక్యత చెడిపోయి అనైక్యతకు చోటిచ్చి చాలా భయంకరమైన సంఘటనలు చూడవలసిన పరిస్థితులు వస్తా ఉంటాం. మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, కుటుంబంలో ఐక్యత లేకుండా ఉంటున్నావేమో, నువ్వు పని చేస్తున్న చోట అనేక మందితో ఐక్యత లేకుండా ఉంటున్నావేమో, విశ్వాసులతో సఖ్యత లేకుండా, ఐక్యత లేకుండా ఉంటున్నావేమో, సంఘములో అందరితో ఐక్యత లేకుండా ఉంటున్నావేమో. ఎలా ఉంటున్నావు? అందరితో చాలా ఐక్యం కలిగిన దానివిగా, ఐక్యం కలిగిన వాడుగా ఉంటున్నావా? అందరితో ప్రేమపూర్వకంగా అందరినీ పలకరించగలుగుతా ఉంటున్నావా? అందరితో కలివిడిగా తిరగగలుగుతా ఉన్నావా? క్రీస్తు ప్రేమను బట్టి ఒకవేళ నిన్నెవరైనా ఏమైనా అన్నా కూడా దీర్ఘశాంతము వహిస్తూ వినయముతోనూ సాత్వికముతోనూ మెలగగలుగుతుంటున్నావా? ఒకవేళ నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ లేదు 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 అన్నది నీ ఆన్సర్ అయితే
నీవు ఆయన పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవట్లేదు కాబట్టి ఇంకా నువ్వు ఆయన దానవు, ఆయన వాడవు కాదు. ఎవరైతే దేవునికి సంబంధించిన వారు ఉన్నారో వారు ఆయన పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఐక్యతను కాపాడుకునే విషయంలో నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నావు, ఎవరి పిలుపును అనుసరించి నడుచుకుంటున్న వ్యక్తిగా ఉన్నావు, ఇవి కొంచెం మనము ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఇదిగో చాలా కోపం వచ్చేస్తుంది, నాకు అసహనం ఏర్పడిపోతా ఉంది, అందరి మీద ద్వేషం కలుగుతా ఉంది, అందరి మీద అరుస్తున్నా, కేకలు వేస్తా ఉంటున్నా, అని క్షమించు. నీ పిలుపుకు తగినట్లుగా నేను నడుచుకోవడానికి నాకు సహాయం చేయి. దీర్ఘశాంతమనే ఫలము నాలో ఫలించడానికి కృప చూపించు. వినయము సాత్వికము కలిగిన వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయి. ఇదిగో సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలని చెప్తున్నావు ప్రభువా. ఆ ఐక్యతను కాపాడుకోవడానికి నేను శ్రద్ధ వహించడానికి సహాయం చేయి. ఐక్యతను కాపాడుకునే వారంగా మనం, ఐక్యతను కాపాడుకునే విషయంలో దేవుడు చెప్పినట్లుగా తగ్గవలసిన వారంగా కూడా మనం ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గర మన బలహీనత ఏంటో దాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందుకొని అందరితో ప్రేమపూర్వకంగా మనము దీర్ఘశాంతమును వహిస్తూ, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నా సరే, ఒకవేళ నిన్ను ఎగటాయిస్తున్నా సరే, ఒకవేళ నిన్ను నీచంగా మాట్లాడుతున్నా సరే, దీర్ఘశాంతము వహిస్తూ సాత్వికముతోనూ వినయముతోనూ ప్రవర్తించే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచుదాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మా ఐక్యతను మేము కాపాడుకోవడానికి సహాయం, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారంగా మేము ఉండాలి. దేవా, దీర్ఘశాంతం అనే ఫలము మాలో అనుగ్రహించు. ఎవరైతే ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క హృదయాలతో మీరు మాట్లాడండి. వారి హృదయాలలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని వాటన్నిటిని తొలగించండి. దీర్ఘశాంతమును మీరు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.